కాదు. అయితే వీడియోస్ ఎవరు సరిగ్గా లైక్లు కొట్టట్లేదు. లైక్స్ కొడితేనే వీడియో రీచ్ అనేది పోతుంది. ఇంకా సాంబార్ చేద్దాం పొద్దున్న. నువ్వు ఇలాంటి టెంప్ట్ చేయకుమా. అనుకుంటే నాకు చూస్తే కళ్ళు తిరుగుతాయి బ్లడ్ చూస్తే. నువ్వు అంటావు కానీ చెప్పు, వేసాక అంటావు క్యారెట్ వేసి కదా అది వేసి కదా ముందు చెప్పాలి. అవుతుందేమో నాకు తెలియదు. బట్ ఇప్పుడైతే నిజంగా డాక్టర్ లానే ఉంది. ఫుల్ డాక్టర్. దిష్టి వచ్చిందా? ఈరోజు మా మేడం గారు డాక్టర్ గెటప్ వేస్తున్నారు. ఏంటి నాన్న ఎందుకు? రోల్ ప్లే. ఈ రోజా స్కూల్లోనా? నిన్నే ఎందుకు డాక్టర్ గెటప్ అడిగారు? ఏంటంటే మ్యామ్ బోర్డు మీద రాసింది డాక్టర్, ఎంపరర్, నరేటర్, ఫాదర్, అలా సోల్జర్, అదర్ సోల్జర్స్ అవన్నీ రాసింది. అప్పుడు నేనేం చెప్పాను? మేడం నేను డాక్టర్ గా మేడం కి చెప్పలేదు, మళ్ళా మా టీమ్ లీడర్ కి చెప్పా. నేను సుదీక్ష లీడర్ ఉండొచ్చా అని. అప్పుడు సుదీక్ష డాక్టర్ ఉండొచ్చా అని చెప్తే సరే ఉండు అని చెప్పింది. సో మొత్తానికి అయితే ఈరోజు నువ్వు డాక్టరా? సో మా మేడం గారు ఈరోజు డాక్టర్. సో రెడీ చేయాలి ఇప్పుడు. ప్రజెంట్ అయితే ఇంకా 2 జడలు వేస్తాను కదా రెగ్యులర్గా నేను రిబ్బలు పెట్టి. అలా కాకుండా ఈరోజు డాక్టర్ గెటప్ ఉంది కాబట్టి ఫ్రెంచ్ ప్లాట్ వేసాను. ఇట్లా సింపుల్గానే ఒకసారి హెయిర్ స్టైల్స్ మొత్తం చూపిస్తాను. మార్నింగ్ టైం కాబట్టి కొంచెం హడావిడిగా ఉంటుంది స్కూల్కి వెళ్ళే టైము. ఒకరోజు ఎప్పుడన్నా వీకెండ్లో నేను హెయిర్ స్టైల్ చూపిస్తాను పూర్వీకకు చేసేది. అమ్మ ఇక్కడ బ్యాండ్స్ పెట్టనేవి. సో నెక్స్ట్ వచ్చి మేడం గారికి కోట్ వేసాక చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటో. సేమ్ డాక్టర్ లానే ఉంది కదమ్మా. నాకు ఏదైనా వీడియో చెప్తున్నా కదండి. బాగున్నావు నాన్నలు, బుజ్జి తల్లులు, ఎంత క్యూట్ ఉన్నావో. అది రియల్ తెలుసా స్టెటోస్కోప్? తెలుసు. అది హార్ట్ బీట్ తెలుస్తుంది తెలుసా? ఏం టెస్ట్ చేస్తా ఫస్ట్? ఒక్క నిమిషం ఉండా. డాక్టర్ యాక్చువల్లీ మా పూర్వీకాన్ని డాక్టర్ చేయాలని నా డ్రీమ్. ఎట్లయినా డాక్టర్ చేయాలి. అందుకే డాక్టర్ అయినా. అప్పుడు అవుతుందో లేదో, అప్పుడు వాళ్ళ ఇష్టాలు ఎలా ఉంటాయో ఏమో తెలియదు కానీ ప్రెసెంట్ అయితే నాకు డాక్టర్ని చేయాలని ఉంది. వినిపిస్తుందా? అక్కడ కాదు ఇక్కడ. ఏమని వినిపిస్తుంది? జస్ట్ కదలట్లేదు. అబ్బా కదలట్లేదు, పడుకోనున్నారు. జస్ట్ అది హార్ట్ బీట్ వినిపిస్తుంది. అది అనేది పడుకుంది కదా, బ్రీత్. సో మా పూర్వీక అప్పుడే డాక్టర్ అయిపోయింది. సో డ్రీమ్ అన్నమాట పెద్దయ్యాక డాక్టర్ని చేయాలని. ఏమవుతుందేమో నాకు తెలియదు. బట్ ఇప్పుడైతే నిజంగా డాక్టర్ లానే ఉంది. ఫుల్ డాక్టర్. దిష్టి వచ్చిందా? బాగుంది నాన్న నీకు డాక్టర్ గెటప్. పెద్దయ్యాక అవుతావా చెప్పు, మళ్ళీ మారిపోతావా? అవుతా. మళ్ళీ నేను అవ్వను డాక్టర్, అది నాకు ఇష్టం లేదంటావా? అవుతావా? పక్కా డాక్టర్ అవుతావా? నా బంగారు తల్లి, నా బుచ్చి తల్లి. రెడీ అవ్వదంతా టైం అవుతుంది. ఎలాగా? నీకే తీయడం రావట్లేదు. ఇంకా ఆ పిల్ల ఏం తీసుకుంటుంది? తింటావా పూర్విక గ్రేప్స్? ఇష్టమే కదా నీకు. తినాలి, బ్లడ్ పడుతుంది. మంచిది పూర్వి, అది చాలా మంచిది. బ్లడ్ పడుతుంది, బలం వచ్చేస్తుంది నీకు ఎక్కువ. కోపం వచ్చి రాలేదని గసిరి మాట్లాడుతున్నాను కదా, కాళ్ళు దర్గాలు ఆడిపోతుంది. ఏ పూర్వి, ఇప్పుడు చాక్లెట్లు వేసి ఇట్టామనుకో చక్కగా తింటున్నమాట. ఊసేసింది. పొద్దున పెట్టకూడదు, మా పుల్లగా ఉంటాయి అవి. తింటదని పెట్టాను, ఇప్పుడు తినమలేదు. మధ్యాహ్నం తిన్నాను లంచ్ చేశాక. నీకు రక్తం పడితే బాగుంటది, మనిషి బాగుంటాం. నోట్లు ఎందుకు పెట్టుకున్నావు? ఎందుకు కూసే వెళ్ళి
పుల్ల బుద్ధి నువ్వు తిని అది పుల్ల బుద్ధి అర్థమవుతుంది. ఏంటి నువ్వు తినవా? గట్టిగా చెప్పు. నువ్వు తినవా పుల్ల బుద్ధి? నేను తింటా నాన్న. ఇప్పుడు పుల్ల బుద్ధి తినవు. పొద్దునే తినలేం నాన్నలు. స్కూల్లో పరీక్షలు చేయాలి బాగా పూర్వి కాళ్ళకి ఇప్పుడు నేను తిన్నారా? నేను పెడతానండి. స్ప్రే కాదు, విజిల్ సౌండ్ అది. ఆల్ ది బెస్ట్ నానా. లవ్ యూ. బాగా చెయ్యే. ఓకేనా? ఆల్ ది బెస్ట్. వద్దా జాకెట్ వద్దా? బాయ్. లవ్ యూ. చాలా మంది అడిగే విషయం ఏంటంటే, సో ఫస్ట్ అయితే మా పూరిక స్కూల్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా మనకి పని ఏమి ఉండదు, ఖాళీగానే ఉంటాం ఇంట్లో. అయితే పూరిక స్కూల్కి వెళ్ళిన తర్వాత రెగ్యులర్గా నేను చేసే పని ఏంటంటే టీ తాగుతాను. చాలా మంది పెట్టిన కామెంట్స్ ఏంటంటే, అక్క ప్రెగ్నెన్సీలో టీ తాగొచ్చా, తాగకూడదు కదా అన్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే డాక్టర్ అయితే వద్దనే చెప్పారు. బట్ ఇది ఎప్పటి నుంచో నాకు అలవాటు అయిపోయింది కాబట్టి సడన్గా మానాలి అంటే నేను మానలేను. కనీసం కొంచెమన్నా తాగితే ఆ డే అంతా నాకు ఫ్రెష్గా ఉంటుంది, లేదంటే తలనొప్పి అది వచ్చేస్తుంది. ఫస్ట్ నుంచి తాగుతాను ఉన్నా, అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా నేను తాగాను, నాకేం కాలేదు. అంటే డాక్టర్స్ చెప్తారు కొంచెం జాగ్రత్తగా ఉండాలని. మనకి కొన్ని ఇష్టాలు అంటూ ఉంటాయి కదా. సో పొద్దున్న ఒకసారి తాగుతాను కాబట్టి అంత ప్రాబ్లం అయితే ఏముండదు. లైక్ ఇందులో షుగర్ అది ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీలో ఈ షుగర్కి సంబంధించి ఎక్కువ తినొద్దు, తాగొద్దు అంటారు. ఎందుకంటే వన్స్ ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చిందంటే మళ్ళీ పెద్ద తలనొప్పి, థైరాయిడ్ ఒకటి, షుగర్ ఒకటి రాకూడదు, దానికోసము. సో టీ అయితే నేను మానలేకపోతున్నా, మానని కూడా కంపల్సరీ పొద్దున్న అయితే ఒక వేసేయాల్సిందే. ఇందులో అయితే ఎలాంటి కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ లేదు. అండ్ ఈరోజు మనకి హాస్పిటల్కి వెళ్ళే పని ఉంది. తర్వాత నెక్స్ట్ నేను తినే బ్రేక్ఫాస్ట్ కూడా చూపిస్తాను ఈరోజు వీడియోలోని. చియర్స్. మధు, ఏం చేస్తున్నావు? ఎడిటింగ్ చేస్తున్నావా? టైం ఎంతో తెలుసా? 9:30 అయింది. జ్యూస్ తాగాలి కదా. ఇది వీడియో ఎక్స్పోర్ట్ పెట్టేసి జ్యూస్ తాగుతాం, మళ్ళీ లేట్ అయిపోతుంది, లైవ్ చేయాలి. చేసుకుంది కానీ జ్యూస్ తాగి చేసుకుని టైం ప్రకారం తినాలి, టైం ప్రకారం తాగాలి. నువ్వు ఉత్తప్పుడు ఎలా తిన్నా పర్లేదు. ఇందుకు ఏం వీడియో చేస్తున్నా? మొన్న అక్కడికి వెళ్ళాం కదా అగ్గారింటికి, ఆ వీడియో ఇప్పుడు లైవ్ చేయాలి. అది ఎడిటింగ్ చేస్తున్నా, కొంచెం ప్రాసెస్లో ఉంది ఇదంతా. సరే తర్వాత చేసుకుంది వెళ్ళే ముందు జ్యూస్ తాగేసి లేగమ్మా. ఒక్క నిమిషం, 10 నిమిషాలు అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ పెట్టేసి ఇంకా జ్యూస్ తాగుతాం. టైం 10 అయిపోయింది. అందుకే చెప్తున్నాను నీకు, టైం తినాలి, టైం తాగాలని చెప్తే. ఈ రోజే ఎడిటింగ్ ఉందని చెప్పి లేట్ అయింది. ఇప్పుడు 5th మంత్ కాబట్టి 5th మంత్ లో 18 to 20 వీక్స్ మధ్యలో ఒక స్కాన్ ఉంటుంది, టిఫా స్కాన్ అని. అన్ని బాగుండాలని అనుకుంటున్నా. ఈరోజు స్కాన్ లో తెలుస్తుంది లోపల ఉండే బిడ్డ ఎలా ఉంది ఏంటి అనేది. మాకు కొంచెం క్లియర్ గా కనిపిస్తుంది బేబీ అనేది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నార్మల్గా హాస్పిటల్కి నాకు బ్లడ్ తక్కువ ఉందన్నారు, ఐరన్ తక్కువ ఉందన్నారు. నాకు కాల్షియం, ఐరన్ టాబ్లెట్స్ అయితే ప్రజెంట్ యూజ్ చేస్తున్నాను. అండ్ ప్రోటీన్ పౌడర్ కూడా ఇచ్చారు. డైలీ మార్నింగ్ ఈవినింగ్ పాల్లో కలుపుకొని తాగమన్నారు. అండ్ జ్యూసెస్ కూడా స్టార్ట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ స్కానింగ్కి వెళ్ళిన తర్వాత నేను రెగ్యులర్గా వెళ్ళే హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ డాక్టర్ మళ్ళీ బ్లడ్ టెస్ట్ అది చేస్తారు, హిమోగ్లోబిన్ ఎంత ఉంది ఏంటో కూడా తెలుస్తుంది. లాస్ట్ టైం తక్కువ ఉందన్నారు, అప్పటి నుంచి కొంచెం బాగానే తింటున్నా హెల్తీ ఫుడ్. సో ఇప్పుడు ఎంత ఉందో హిమోగ్లోబిన్ చూడాలి. ఎందుకంటే నాకు ఫస్ట్ సిజేరియన్ అయింది, సి సెక్షన్ అయింది. ఈసారి ఏంటంటే డాక్టర్ నాకు నార్మల్ చేస్తా అన్నారు. అయితే ఏమవుతుందో తెలీదు, చేస్తా అంటారు. మరి లాస్ట్ మినిట్లో ఇంకా కాదకూడదంటే ఇంకా యాజ్ యూజువల్ కట్ చేసేయాల్సిందే. ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ సిజేరియన్, మళ్ళీ ఆ ప్లేస్లోనే కట్ చేస్తారంటే తెలియని ఒక భయము. సిజేరియన్ అవ్వకుండా నార్మల్ అయితే హ్యాపీ, బట్ ఏమవుతుందో తెలియదు కదా, అప్పటికి మనకి పెయిన్స్ వస్తే రావో కూడా తెలియదు. అయితే హాస్పిటల్కి వెళ్ళేదైతే ఉంది. జ్యూస్ తాగేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చిన్న చిన్నవి అడగండి. అంటే నాకు తెలిసింది నేను చెప్తాను. నేను అంత ఎక్స్పీరియన్స్ అని ఏం కాదు, కానీ
అందరికి ఒకటే సింటమ్స్ ఉండవు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. సో నేను ఫేస్ చేసింది మీకేమన్నా హెల్ప్ అవుతుంది అంటే డెఫినెట్లీ నేను షేర్ చేస్తాను. డైలీ ఏబీసీ జ్యూస్ అయితే తాగండి. దీనివల్ల మెయిన్ బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ కూడా బాగుంటుంది. ఈ టైంలో చాలా బెస్ట్ అని చెప్పొచ్చు, ప్రెగ్నెన్సీ టైంలోని. సో ఇప్పుడైతే మనము జ్యూస్ తాగుదాం. కిషోర్ అప్పుడే వస్తున్నాడా? వేసేసావా అప్పుడే ఆమ్లెట్? దీనిపైన క్యాప్సికమ్ వేయాల్సింది కదమ్మా. నేను చెప్దాం అనుకునే లోపే వేసేసా. నువ్వు అంటావు కానీ చెప్పు, వేసాక అంటావు క్యారెట్ వేయచ్చు కదా, అది వేయచ్చు కదా, ముందు చెప్పాలి. క్యారెట్ క్యాప్సికమ్ వేస్తే కొంచెం వేసాను అనుకో, అమ్మ నేను ఎందుకు తింటానా నీకు చెప్పానా అంటావు. రేపు నుంచి చేసి పెడతానులే. బాబాయ్ వద్దులే, సీరియస్ అవ్వట్లేదు. సీరియస్ కాదు, నువ్వేం తింటావు చెప్పు, చేసి పెడతాను. ఓన్లీ ఎగ్ వైట్సేనా? ఏం వేయలేదు ఇందులో. మిరియాల పొడి కూడా వేయలేదా? పొడి కొంచెం సాల్ట్ వేసాను అంతే. సరే నాకు తీసుకొచ్చేస్తున్నాడు. యాక్చువల్గా డైలీ నేను 2 బాయిల్డ్ ఎగ్స్ కంపల్సరీ తింటాను. వీక్లీలో 2 days మాత్రం తినాను, థర్స్డే సాటర్డే. మిగతా డేస్ అంతా ఎగ్స్ కంపల్సరీ ఉంటాయి. ఒకవేళ బాయిల్డ్ ఎగ్స్ తినకపోతే కర్రీలో అన్న తింటాను. మినిమం 2-3 అన్న పక్కా ఉండాలి. రోజు అట్లా బాయిల్డ్ ఎగ్స్ తిని తిని బోర్ కొట్టేస్తుంది అసలు. అందుకని చెప్పి ఈరోజు అమ్మ ఆమ్లెట్ వేసింది. ఓన్లీ ఎగ్ వైట్సే, మళ్ళీ ఎల్లో కూడా కాదు. అయితే వీడియోస్ ఎవరు సరిగ్గా లైక్లు కొట్టట్లేదు. లైక్స్ కొడితేనే వీడియో రీచ్ అనేది పోతుంది. సో నేను తీసుకునే ఫుడ్ మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే కొంచెం లైక్స్ కొడితే, అంటే కొంతమందికి తెలియదు పాపము. సో వాళ్ళ కోసం అన్నమాట. వాళ్ళకు కూడా అంటే ఎలా ఉంటుంది, ఏంటి, ఏం సిమ్టమ్స్ ఉంటాయి, ఇవన్నీ ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి నా జర్నీ మీకు ఏమైనా కొంచెం హెల్ప్ అవుతుందేమో అని ఒక చిన్న ఆశ, అంత మించి ఏం కాదు. కొంచెం వీడియోస్ అయితే లైక్ కొడితే అందరికీ షేర్ అవుతుంది. కొంచెం ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూస్తారు కాబట్టి చెప్తున్నా. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చి ఆమ్లెట్. వేసే పాలు వచ్చి పెడతాను. మళ్ళీ పాలు అరగంటలో పాలు తాగాలి. ఎక్కువైపోతుంది ఫుడ్. మార్నింగ్ జ్యూస్, తర్వాత బ్రేక్ఫాస్ట్, తర్వాత మళ్ళీ పాలు తాగాలి. మళ్ళీ ఏమైనా తినాలంటే ఫ్రూట్స్ తింటా, లేదంటే సైలెంట్ ఉండిపోతే ఒకటేసారి లంచ్ చేస్తా 1 o'clock. 1 o'clock లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్లోకి మళ్ళీ ఏదో ఒకటి ఫ్రూట్ అన్న జ్యూస్ అన్న తాగుతా. మళ్ళీ ఒకటేసారి డిన్నర్ వచ్చి నేను 7:30 లోపే కంప్లీట్ చేసేస్తాను. ఎందుకంటే లేట్గా డిన్నర్ చేస్తుంటే అరగట్లేదు, డైజెషన్ అవ్వట్లేదు, చాలా అన్ఈజీగా ఉంటుంది. ఈరోజు డాక్టర్ ఏమేమి చెప్పిందో హాస్పిటల్కి వెళ్ళాక అవి కూడా మీకు చెప్తాను. మేబీ మీకు హెల్ప్ అవుతుందేమో. వన్స్ స్కాన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా, ఆమె ఏం చెప్తుంది అనేది కూడా మీతో షేర్ చేసుకుంటా. మళ్ళీ టచ్లోకి వస్తా. టైం ఎంత? నువ్వు అప్పుడే అన్నావు కదండి, కొంచెం లేట్గా వచ్చాను. 11:30. ఇప్పుడు తాగుకోవాలి. సో నేను యూజ్ చేసే ఇదే ప్రోటీన్ పౌడరు. లాస్ట్ టైం ఒకటి ఇచ్చారు, ఇప్పుడేమి ఇది ఇచ్చారు. అయిపోయింది, ఇంక లేదు. మళ్ళీ ఈరోజు వెళ్తానంటున్నావు కదా, ఇదే లాస్ట్. ఇంకా అసలు 2 సార్లు తాగమన్నారు రోజుకి. నువ్వు ఒకసారి తాగడానికే అమ్మో అంటున్నావు. ఇంకో విషయం తెలుసా, పూర్వీ నాన్ వెజ్ వండితే కడుపు తెగ తిరిగేసేది. పప్పు వండిన రోజు అసలు కదిలేదు కాదు. అది నాన్ వెజ్ బిట్ట. చేప ఎక్కువ తినడం వల్ల దానికి బ్రెయిన్ బాగా షార్ప్. చాలా తిరిగితేట్లనే నేను పెద్ద కూతురికి. చాలా వేడిగా ఉన్నాయి పాలు. వేడివేడిగా తాగాలమ్మా, తాగితే కొంచెం మంచిది. నేను ఇంత వేడి తాగలేను. చాలా వేడి ఉన్నాయి. మ్యూట్ చేయమా. కిషోర్, కిషోర్ కొంచెం ముందుకు రావా? ఒక్కసారి కొంచెం ముందుకు రావా? కిషోర్ కొంచెం ముందుకు రా. నీ పిక్కలు చూపిస్తావని. షార్ట్స్ ఇంకా పైకి దొరుకుతాయి చూడు, పై వరకు, అవి వేసుకో.
గట్టిగా చెప్పు. పై వరకు కనిపించేలా వేసుకో. ఓ మేడం, ఏంటి ఈరోజు క్యారెట్ ఫ్రైయా? క్యారెట్ ఫ్రై తొందరగా చేస్తే నేను తినేసి హాస్పిటల్కి వెళ్ళాలి. కడుతున్నారా? కడుకోవాలి. అడగడం కాదు, మళ్ళీ హాస్పిటల్ నుంచి వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలియదు కదా. అయిపోద్ది. ఎన్నింటికి? 2 గంటలకి వెళ్ళాలి. నీకు 12 అయిపోద్ది. 1 గంట కల్లా అయిపోద్ది. 1 గంట కల్లా అయిపోవాలంటే 1 గంటకి స్టార్ట్ అవ్వాలి. రెడీ అవుతా చెప్తున్నా. మళ్ళీ నాకు చెప్పలేదు, అప్పటికప్పుడు చెప్పావు అంటావు. బేగా అయిపోద్ది క్యారెట్ ఫ్రై. ఈరోజు నేను స్నానం చేసి వచ్చేస్తా. ముందు పాలు తాగిల్లి. తాగుతా చెప్తున్నా. మళ్ళా వంట అవ్వకపోతే నాకు కడుపులో తిరిగేస్తా ఉంటారు. తెలుసు కదా, టైం కొట్టిన టైం తెలిసిపోయి ఎలా తెలుస్తూ వెళ్దాం. గిరిగరా తిరిగేస్తా కడుపులో. అందుకే అంటున్నా, చేసేస్తే తినేసి వెళ్తా, లేట్ అయినా పర్వాలేదు. అయిపోయింది. ఫ్రై చెప్పి అయిపోద్ది. ఫ్రై 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 ఏదో ఈరోజు నా లంచ్ వచ్చి క్యారెట్ ఫ్రైని పాలకూర పప్పు. యాక్చువల్లీ పప్పు ఏమో నాకు పడట్లేదు, కానీ అప్పుడప్పుడు తినాలి. రోజు రైస్ తింటుంటే బాగా వెయిట్ పుట్ ఆన్ అయిపోతున్నా, వైట్ రైస్. అప్పుడప్పుడు చపాతీలు తింటున్నా. చపాతీలు కూడా వేడే, చెప్పాలంటే ఎక్కువ తినకూడదు. బట్ ఒక 2 days చపాతీస్, 2 days రైస్ అట్లా తింటున్నా. మొన్న ఉన్నప్పుడైతే నేను ఏమంటారు కేజీ తగ్గిపోయినా. డాక్టర్ తిట్టింది, ఐరన్ చాలా తక్కువ ఉందంట నాకు. తర్వాత వచ్చి బ్లడ్ కూడా తక్కువ ఉందంట. సో అలా చెప్పిన కానీ కొంచెం బాగానే తింటున్నా. అయినా ఈ టైంలో మనము తిన్నప్పుడు ఆటోమేటిక్గా వెయిట్ బాగా పెరిగిపోతూ ఉంటాము. బట్ ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ అంతా పుట్టే బేబీ పైన ఉండాలి, కానీ వెయిట్ గురించి ఆలోచించకూడదు. ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్తున్నా. 5th month ఆల్మోస్ట్ అయిపోతుంది. అయితే 5th monthలో మనకి 18 weeks నుంచి 22 weeks లోపు ఒక స్కాన్ ఉంటుంది, టిఫా స్కాన్ అని చెప్పి. ఇందులో ఏంటంటే లోపల ఉండే బిడ్డకి సంబంధించింది మనకి ఏమంటారు బ్రెయిన్, హార్ట్, ఫేస్, బోన్స్, లెగ్స్, హ్యాండ్స్ అండ్ ఏమంటే స్పైనల్, ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. ఎలా ఉంది ఏంటి అనేది ఈ స్కాన్లో తెలుస్తుంది మనకు. ఏమీ కాకుండా అందరూ అంత మంచిగా ఉండాలి. సో వీలైతే వీడియో తీసుకుంటానంటే పుట్టే బిడ్డకి చూపిస్తాను, నువ్వు ఇలా ఉన్నా అని చెప్పడం కోసం వీడియో కూడా తీస్తాను. బట్ వాళ్ళు తీనిస్తారో లేదో తెలియదు. సో ఇప్పుడైతే టైం అయిపోతుంది, హాస్పిటల్కి వెళ్ళాలి. ఇది తినేసిన తర్వాత హాస్పిటల్కి వెళ్తాను. మళ్ళా కార్లో టచ్లోకి వస్తాను. నవ్వు కిషోర్, ఎప్పుడైనా లిఫ్ట్ లో ఉన్నా, ఎవరు లేరు, నువ్వు నేను తప్పితే. నవ్వు. హాయ్ ఫ్రెండ్స్, వెనకాల కెమెరా ఉంది. ఫైనల్లీ హాస్పిటల్ రావడం జరిగింది. వెయిట్ చెక్ చేశారు, 79 ఉన్నాను. చూసి షాక్ అయిపోయాను నేనే. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను కదా, బాగా వెయిట్ పెరిగిపోయాను, 4 kgs. అండ్ బీపీ చెక్ చేశారు, అంత నార్మల్ ఉంది. 5th monthలో ఏంటంటే మనకి టిఫా స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎన్టీ స్కాన్ తర్వాత. ఇప్పుడు వెయిటింగ్ అన్నమాట. 2 o'clock స్లాట్ ఇచ్చారు. ఇప్పటికీ మేము వచ్చి 2 hours అయిపోయింది. 2ంటికి హాస్పిటల్కి వెళ్తే వచ్చేసరికి 5 అయింది. 3 hours పట్టింది అక్కడ స్కానింగ్ కోసం. ఫుల్ ఆకలి, అంతా బాగానే ఉందన్నారు. సో ఇప్పుడు నేను రెగ్యులర్గా వెళ్ళే హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళి ఇప్పుడు ఏవైతే స్కానింగ్ చేస్తారో అవి చూపించాలి. మరి మెడిసిన్స్ సేమ్ కంటిన్యూ చేస్తారో మళ్ళీ మారుస్తారో తెలీదు. ఈవినింగ్ అయితే 6 o'clock అక్కడికి వెళ్ళాలి హాస్పిటల్కి. ఆకలేసేస్తుంది, అందుకే జామ్కే 3 గంటలు పట్టేసింది హాస్పిటల్లోనే. ఎంత 20 minutesలో అయిపోయేది. నేను రెగ్యులర్గా వచ్చే డాక్టర్ మా ఫ్యామిలీ డాక్టర్, ఫ్రెండ్. సో హాయ్ చెప్పండి. అంటే చాలా మంది అడుగుతున్నారండి ఎక్కడ చూపించుకుంటున్నారు ఏంటని. ఇప్పుడు వచ్చి వీడియోలో చూపించలేదు కదా, సో ఈరోజు చూపించాను అన్నమాట.
ఓకే హాయ్, నా పేరు డాక్టర్ భారతి సుధా. నేను ఇక్కడ ఐవీ ఉమెన్ అండ్ ఫర్టిలిటీలో కన్సల్టెంట్. సో నేను ఒట్టి ఐవీఎఫ్ కేసే కాదండి, నార్మల్ కేసెస్ కూడా చూస్తాను. మధు గారు అసలు హ్యాపీగా న్యాచురల్గా కన్సీవ్ అయ్యి వచ్చారు. సో ప్రెగ్నెన్సీ చెకప్స్కి నా దగ్గరికి వస్తున్నారు. డెలివరీ కూడా ఇక్కడే. డెలివరీ కూడా ఇక్కడే. సో ఒకసారి చూపించేద్దామని మా ఆడియన్స్కి ఎక్కడ ఏంటనేది డౌట్ ఉంది కదా, నెక్స్ట్ టైం వాళ్ళు కూడా రావడానికి. సో అడ్రస్ అనేది నేను కామెంట్లో పిన్ చేస్తా అండి. సో డాక్టర్ చెకప్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్లడ్ టెస్ట్ అన్నమాట. వచ్చిన ప్రతిసారి బ్లడ్ తీసేస్తున్నారు. ఈ బ్లడ్ రావడానికి ఎన్ని తినాల్సి వస్తుందో తెలుసా, నిమిషం పట్టట్లే తీయాలంటే. దేనికోసం ఇది? సిబిపి మ్యామ్, థైరాయిడ్, ఇంకోటి బ్లడ్ పర్సెంటేజ్ ఎంత ఉందో తెలుసుకోవడానికి. ఓకేనా మ్యామ్? పర్లేదు. నాకు చూస్తే కళ్ళు తిరుగుతాయి బ్లడ్ చూస్తే. ఒకటే వచ్చిందా ఒక బాటిల్తోని? 2 బాటిల్స్ మ్యామ్. ఇది సిబిపికి బ్లడ్ పర్సెంటేజ్, ఇదేమో థైరాయిడ్. థైరాయిడ్ ఉందో లేదో తెలుసుకోవడానికా? ప్రెగ్నెన్సీలో కొంతమందికి అటాక్ అవుతుంది. రాకపోతేనే బెస్ట్ కదా, వస్తే మళ్ళీ అదొక తలనొప్పి. సరేగానే ఆసుపత్రికి వెళ్ళా కదా, ఏమన్నారు డాక్టర్ గారు? ఏమంటారు, వెయిట్ పెరిగానంట, రైస్ అవాయిడ్ చేయమన్నారు. అవునా? వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తినమన్నారు, లేదంటే సింగిల్ పాలిష్ రైస్ తినమన్నారు. తర్వాత డైట్ చార్ట్ ఇచ్చారు. ఎందుకంటే రైస్ అవాయిడ్ చేయకపోతే మళ్ళీ వెయిట్ ఎక్కువ పెరిగితే షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట. మొన్నేమో వేడి తగ్గేవు, ఫుడ్ బాగా తినమని చెప్పారు. అగ్గారింటికి వెళ్ళక బాగా తిన్నాను కదా, అది ఎఫెక్ట్ అయిపోయింది నాకు. రైస్ అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత రైస్ అవాయిడ్ చేశాను. రైస్ తినొద్దు అన్నారు. వాకింగ్ చేయమన్నారు, కొంచెము కొన్ని వర్కౌట్స్ కూడా చేయమన్నారు. ఇంకా రేపటి నుంచి మొత్తం డైట్ అంతా చేయండి. సాయంత్రం కూడా 5 రౌండ్లు వేయి చెప్పింది ఆవిడ. వాకింగ్ చేయమని, కొంచెం ఫాస్ట్గా తిరగమనండి వాకింగ్. రాగి పిండి తెచ్చుకుందా, మార్నింగ్ రాగి ఇడ్లీ వేసి. పిండా? ఇడ్లీ కోసం తెచ్చిన ఇడ్లీ. ఇంకా సాంబార్ చేద్దాం పొద్దున్న. నువ్వు ఇలాంటి టెంప్ట్ చేయకుమా, నిజం అడుగుతున్నావు కదా, సాంబార్ ఇడ్లీ చేద్దాం అనుకున్నాను. సరే ఒక్క రోజుకి సాంబార్ నువ్వు అలాగా అంట. వెళ్ళండి, రాగి పిండి అయితే పక్క అందులో కూడా వేసి తినొచ్చాము కదా, బాగోదు టేస్ట్. ఇప్పుడైతే నేను ఉగ్గాని చేసుకుంటున్నాను. యాక్చువల్గా మరమరాలు తినమని చెప్పారు, అది మంచిదంట హెల్త్కి. ఉగ్గాని చేసుకుంటున్నాను నైట్ టైం కాబట్టి. ఇంకా రేపటి నుంచి మొత్తం డైట్ అంతా మార్చేస్తాను. రైస్ అయితే ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తాను. బ్రౌన్ రైస్ స్టార్ట్ చేస్తాను మళ్ళీ పిండి. చెయ్యి, నీ పాటు చేద్దాం అనుకున్నాను, లేట్ అవుతుంది అనుకోలేదు నేను. నీకు రాదుగా చేయడము, అందుకే అన్ని రెడీ చేసి ఉంచాను. సర్లే చేసి అయితే చేసి బేగా. మేమైతే తినేసాం. తినుందా పూర్వీ గట్టే నేను తిన్నాను. పడుకోబెట్టి మార్నింగ్ స్కూల్ కదా, మాకు నిద్ర వస్తుంది. అందుకే పిల్లడు జ్యూస్ తీసాను. పొద్దునకి అవి కట్ చేసి ఉంచుకున్నాను. సాంబార్ అవ్వదు కదా పొద్దున్న పిల్లకి. ఏంటా పిల్లకి మార్నింగ్? బొబ్బరి చిక్కుళ్ళు ఉంటాయి కదా, అది ఉండేది. చూసింది పేగులు అంటుంది. తెచ్చావా? కోసి రెడీ చేసి లోనెట్టాను. పేగులు అంటుంది. అక్కడ ఉన్న ఇలాంటి అన్నాను, వాళ్ళు తీసుకుంటా తీసే పేగులు టైంకి తినాలి. నాకు కడుపులో తిరిగేస్తున్నారు పాపం. నేను ఏది నాకు రాక వదిలేసాను. అయిపోయింది టైం, ఆకలేసి వస్తుంది. 5 నుంచి అయిపోద్ది కదా. ప్రియో, నీకేం కావాలో మాట్లాడితే కిచెన్లోకి వచ్చేస్తారు తోక వేసుకొని. ఇలా చూడు ప్రియో. సరే అయిపోయిందా? అమ్మ మరమని నానబెట్టాలి కదా. సరే అయితే వచ్చేసరికి ఫుల్ ఆకలి. నాకైతే 9 అయిపోయింది టైం ఈరోజు. ఎప్పుడు
7:30 లోపే డిన్నర్ కంప్లీట్ చేసేస్తాను. ఈసారి హాస్పిటల్కి వెళ్ళాను కదా, లేట్ అయిపోయింది. ఫుల్ ట్రాఫిక్, ఫుల్ ఆకలి, భయంకరమైన ఆకలి నాకైతే. ఇంకా వెళ్ళేటప్పుడు ఏమైనా తినేసి వెళ్ళాను జామ్కి అట్లా, లేదంటే ఇంకా కష్టంగా ఉండేది. లేకపోతే ఒక ఆట ఆడుకున్నావు నిన్ను. అయితే నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది. కుదిరితే ఐస్ క్రీమ్ కోసం వెళ్తాను, లేకపోతే లేదు. కిషోర్ వచ్చినాక అడగాలి తీసుకెళ్తాడో లేదో, లేకపోతే ఇంకా అంతే గమ్మున మూసుకొని కూర్చోాలి. యాజ్ యూజువల్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మేము చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. Subscribe now and press the bell icon. Never miss an update.